అండ్ ఫీవర్స్ లో కూడా లైక్ సీజనల్ ఫీవర్స్ ఉంటాయి, వైరల్ ఫీవర్స్ ఉంటాయి. డిఫరెన్షియేట్ చేసి ఎలా చెప్తారు మీరు? ఇప్పుడు సీజన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది, వింటర్ సీజన్ ఇంకా. సో వైరల్ ఫీవర్స్ అనేవి త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయండి. సో దానికి పెద్ద సీజనల్ వేరియేషన్ ఉండదు. మీరు అన్నట్టు సీజనల్ ఫీవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ సీజన్స్లో వచ్చారనుకోండి, ఇప్పుడు ఈ టైమ్స్లో ఆర్ఎస్వి వైరస్ అని ఒకటి ఉంటుంది, సో అది వస్తుంది. ఫ్లూ వైరస్లు అవి ఇప్పుడు ఈ టైంలో కామన్ ఉంటుంది. రైనీ సీజన్లో డెంగీ, టైఫాయిడ్ అలాంటివి కామన్గా ఉంటాయి. సో సిమ్టమ్స్ వచ్చేసి మనము డిఫరెన్స్ ఆఫ్ దిస్ త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. ఇది ఉన్నప్పుడు ఫ్లూ ఉన్నప్పుడు పిల్లలు పెద్ద వైరల్ ఉన్నప్పుడు పెద్ద డల్ లుకింగ్ ఉండరు. మీరు చూసుంటారు, ఫీవర్ ఉంటుంది, తగ్గిపోగానే ఆడుకుంటారు, ప్లేఫుల్ గా ఉంటారు, అలాంటివి ఓకే, నథింగ్ టు వరీ. ఈ సీజనల్వి ఆర్ఎస్వి వైరస్ కానీ ఇవి కానీ ఫీవర్ రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. పారాసెటమాల్, బేసిక్ పారాసెటమాల్ కి రెస్పాన్స్ అవ్వదు. డల్లుకి ఈవెన్ టెంపరేచర్ తగ్గిన తర్వాత కూడా దే విల్ బి డల్లుకి, కర్ల్డ్ అప్, ఐ మీన్ బెడ్ లో పడుకునే ఉంటారు, ఎక్కువ యాక్టివిటీ ఉండదు, అలా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంతమంది డెంగీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, యూరిన్ అవుట్పుట్ లో కొంచెం బ్లడ్ లాంటి వామిటింగ్స్ అయినా కానీ బ్లడ్ లాంటివి రావడం, ఇలాంటివి జరుగుతుంటాయి, విచ్ ఇస్ నాట్ సీన్ ఇన్ నార్మల్ ఫ్లూ. ఆర్ఎస్వి వైరస్ అనుకోండి వింటర్ సీజన్ లో వచ్చేది. ఆ టైంలో బేబీస్ కి ఫాస్ట్ బ్రీదింగ్ చాలా వేగంగా తీసుకోవడము, ఎగపోత లాంటివి రావడము, ఇలాంటివి జరుగుతుంటాయి. మళ్ళీ సమ్మర్ సీజన్ లో కూడా వస్తుందండి ఫీవర్. అది డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఫీవర్. వాటర్ కంటెంట్ తగ్గినా కానీ ఫీవర్ వస్తుంది. సో ఇలాంటి సీజనల్ కి సపరేట్ గా ఉంటుంది. వైరల్ అయితే దే విల్ బి వెరీ ప్లేఫుల్, యాక్టివ్, టెన్షన్. ఈ కోల్డ్ అండ్ కాఫ్ రెగ్యులర్ గా ఏ రీజన్స్ తో, ఎందుకు, ఐ మీన్ రెగ్యులర్ గా సో అండ్ సో రీజన్స్ వల్ల వస్తుంటాయి అంటే ఎలాంటివి అని చెప్తారు? మోస్ట్ కామన్ రీజన్ వైరస్ అండి. నార్మల్ వైరసెస్ వల్లే వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ క్లోజ్డ్ స్పేసెస్, ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళడం, బయట మీరు ఏమైనా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు, సో ఆబ్వియస్లీ వైరస్ అనేది సర్క్యులేట్ అవుతుంది, దానివల్ల వస్తుంది. కానీ ప్రతి కోల్డ్ అండ్ కాఫ్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ 14 days వరకు కూడా ఉంటుందండి కాఫ్. 14 రోజుల వరకు ఉంటుంది. 14 రోజుల వరకు ఉన్నప్పుడు కూడా మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాతనే ఏమన్నా కావాలంటే, అంటే ఎప్పటి వరకు భయపడొద్దు అంటే, యాక్టివ్ గా ఉన్నాడు, బాగా ఆడుకుంటున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు, వేగంగా ఊపిరి తీసుకోవట్లేదు, ఎగపోతలేదు, జస్ట్ దగ్గుతున్నాడు అంటే 14 రోజుల వరకైనా మనం హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే దెన్ మీరు ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి. సో అలర్జిక్ కాఫ్ అని ఉంటుంది, లైక్ దగ్గుతుంటారు, అలర్జీస్ తో ఏదో. సో ఏ టైంలో డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటారు ఎలర్జీ కైండ్ ఆఫ్ దగ్గు ఉన్నప్పుడు? ఎలర్జీ అనేది కొన్నిసార్లు జెనెటిక్స్ నుంచి కూడా వస్తుందండి. ఎలర్జీ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయడంలో, దగ్గు కూడా జెనెటిక్స్ నుంచి వస్తుందండి. ఎలర్జీస్ ఇప్పుడు నాకేమన్నా పర్టికులర్ ఫుడ్ ఐటమ్ తో కానీ డస్ట్ తో కానీ ఎలర్జీ ఉంటే మా పిల్లలకి వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. జెనెటిక్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది ఎలర్జీ అనే కంటెంట్. కాకపోతే ఇది ఐడెంటిఫై చేయడం కామన్ కోల్డ్ లాగే ఉంటాయి, కానీ టైమింగ్స్ లో డిఫరెన్స్ ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ టైంలో, లేట్ నైట్ టైంలో ఎక్కువ అగ్రివేట్ అవ్వడము, లేకపోతే ఎక్స్పోజర్ టు డస్ట్ కి మనకు ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే ఎక్కువ రావడము. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఈ పర్టికులర్ సీజన్ టైమ్స్ లో వచ్చినప్పుడు ఓకే ఇది ఎలర్జిక్ ది అనేది తెలుస్తుంది. ఎలర్జిక్ ది కూడా ఎప్పటి వరకు బేబీ కంఫర్టబుల్ గా ఉన్నారో భయపడాల్సిన అవసరం లేదు. కానీ నార్మల్ కాఫ్ కన్నా ఎలర్జీలో ఉండేది ఏంటంటే, అది మీకు ఏదైనా మందు పడేదాకా కంటిన్యూస్ గా ఉంటుంది. సో దట్ ఎలర్జీ నీడ్స్ ఎ రెస్పాన్స్. అన్లైక్ ఏదైతే ఇవ్వాలి, నార్మల్ కాఫ్ కి అయితే మనం వెయిట్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఎలర్జీకి మాత్రం యూ నీడ్ టు టేక్ ద మెడిసిన్. లేకపోతే ఇంకా అది ఎలర్జీ పడిన దాకా, దాన్ని స్టాప్ చేసిన దాకా అది వెళ్తూనే ఉంటుంది. దేర్ ఇస్ నో స్టాప్, ట్రిగర్ వెళ్ళిన దాకా. దగ్గు జలుబు ఉండే వాళ్ళకి ఫ్రూట్స్ తీసుకోవద్దు అంటారు, ఎంతవరకు మంచిది? లేదండి, ఫ్రూట్స్ తో దగ్గుకి జలుబుకి రిలేషన్ లేదు. ఒక లెవెల్ ఆఫ్ రిలేషన్ ఈజ్ షుగర్. నేను ఇందాక చెప్పినట్టు ఆ షుగర్ అనేది కొంచెం ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంచెం అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆర్టిఫిషియల్ షుగర్స్ వేరు, న్యాచురల్ గా దొరికే షుగర్స్ వేరు. ఫ్రూట్స్ లో ఉండేవన్నీ న్యాచురల్ షుగర్స్, వాటి గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. జలుబు దగ్గు ఉన్నా కూడా ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు. ఇంకా విటమిన్ సి, అదేంటి బత్తాయిలు, అవైతే అసలు తినదంటారు, అవే మంచివి. వాటి వల్లనే ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెంట్ అవుతుంది. విటమిన్ సి చాలా మంచిది, ఇంకా తీసుకోమని చెప్తాం మేమైతే. మీ ద్వారా ఇంకా అందరికీ చెప్తున్నాం, లైక్ దగ్గు జలుబు ఉన్నప్పుడు ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు. అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు అండి, ఇంకా విటమిన్ సి మంచిది. ఈ వేపప్ అని ఉంటుందండి పిల్లలకి, వాటిని యూజ్ చేయడం మంచిదంటారా చెడ్డదంటారా? వేపర్ రబ్స్ లాంటివి పిల్లలకి, వేపర్ రబ్స్ లాంటివి అట్లీస్ట్ 3 to 6 months వరకు యూజ్ చేయకూడదండి. ఆఫ్టర్ దాట్ యూజ్ చేసినా కానీ ముక్కు దగ్గర, ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ పెట్టేసుకుంటారు, అలా కాదు,
చెస్ట్ రీజియన్ లో బ్యాక్ రీజియన్ లో అప్లై చేయడంలో ప్రాబ్లం లేదు, కానీ ఫేస్ దగ్గర ఎక్కడ కూడా టచ్ చేయని కూడా చూసుకోవాలి. ఓకే. యూస్ చేసేవి కూడా మైల్డ్ ఫార్మ్స్ ఉన్నవి తీసుకోవాలి. చిన్న పిల్లలు అడల్ట్స్ కి పెద్దవాళ్ళకి యూస్ చేస్తే అవి కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉంటాయి, పిల్లలు తట్టుకోలేరు. ఓకే. సో అందుకని కొంచెం తక్కువ ఉన్నవి చిన్న పిల్లలకు సపరేట్ గా చూసుకొని తీసుకోవాలి. ఓకే. అండ్ వేపర్ ఇంకొక రీసెంట్ గా మేము ఒక కేసు చూడడం జరిగింది. ఆవిరి ఇస్తూ వాటర్ మీద పడిపోయి బర్న్స్ తో బేబీ వచ్చింది. ఓకే. నేనేం చెప్పదలుచుకున్నానంటే చిన్న పిల్లలకి ఆవిరి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇవ్వాలి అనుకుంటే అంతగానం గీజర్ ఆన్ చేసేసి మీరు వేడి నీళ్ళు తిప్పేసుకొని అక్కడ దాంట్లో వచ్చే వేపర్ ని బాత్రూమ్ లో స్ప్రెడ్ అయ్యాక పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఊపిరి పీల్చనివ్వండి. అంతే తప్పితే డైరెక్ట్ గా పెద్దవాళ్ళు ఎలా అయితే తీసుకుంటారో అలా తీసుకున్నారు అనుకోండి, బర్న్స్ అనేవి ఇంకా కాలే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దానికన్నా. ఈసారి మొన్న రీసెంట్ గా వచ్చిన కేసెస్ కి స్కిన్ రిప్లేస్మెంట్ వరకు వెళ్ళింది, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వాళ్ళ స్కిన్ ఇంకా మోర్ సెన్సిటివ్ ఉంటుంది. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ దిస్, అలాంటి ఏదో బెటర్ చేయాలనే ప్రయత్నంలో హార్మ్ చేయకండి. ఓకే.